మరి ఈరోజు ఏర్పాటు చేయబడిన పాఠం, యెహోవా జీవాత్మను సృజించినది ఎక్కడ? యెహోవా జీవాత్మను సృజించినది ఎక్కడ? ప్రియులారా, ఈ అంశం ఎందుకు చెప్పవలసి వచ్చిందో కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. ఇటీవల కాలంలో కొన్ని బోధలు బైబిలును మించి వెళుతున్నాయి, బైబిలుకు విరుద్ధంగా వెళుతున్నాయి. బైబిలులో ఉన్నది మనం మాట్లాడాలి, బైబిల్ చెప్పనిది మనం మాట్లాడడానికి వీల్లేదు. ఏదైనా ఒకటే కదండి. యేసుప్రభుని నమ్ముతాం, ఆదివారం గుడికి వెళతాం, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం, ఏదైనా ఒకటే కదండి అనకండి. ఎందుకంటే సత్యానుసారముగా, వాక్యానుసారముగా లేని భక్తి వ్యర్థమని బైబిల్ చెప్పింది. లేఖనానుసారముగా లేని భక్తి వ్యర్థము అని బైబిల్ చెప్పింది. ప్రియులారా, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కొందరు పరలోకమందున్న తండ్రి అనగా దేవాతి దేవుడైన యెహోవా దేవునికి, యేసుక్రీస్తుకి మధ్య ఉన్న బంధాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఏంటి ఆ బంధం అంటే, బైబిల్ స్పష్టంగా చెప్పింది ఏమిటంటే ఆయన తండ్రి, ఈయన కుమారుడు. కానీ కొంతమంది లేదు లేదు, యెహోవాకి యేసుక్రీస్తుకి ఎలాంటి సంబంధం లేదు, ఆయన గర్భవాసం నుంచి ఈయన పుట్టడం అనేది అబద్ధం, పుట్టినవాడిగా మనం చూపించకూడదు, ఒకవేళ పుట్టినవాడిగా చూపిస్తే మనం యేసుక్రీస్తుని తక్కువ చేసిన వాడు అవుతాం, ఆయన్ని కుమారుడు అంటే మనం ఆయన తగ్గించిన వాళ్ళం అవుతాం అని అర్థం లేని ఒక వాదనను తెర మీదకు తీసుకొస్తున్నారు. ప్రియులారా, కుమారుడైతే తక్కువవాడవుతాడా? పుట్టినవాడైతే తక్కువవాడవుతాడా? ఆలోచించండి. కనబడిన వాడైతే తక్కువవాడవుతాడా? మనం తగ్గించటం ఏంటి? ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని స్వయంగా తండ్రి చెప్పాడు. ఒకవేళ నా కుమారుడు కుమారుడు అనడమే తగ్గించటం అయితే, సాక్షాత్ ఆ మాట అన్నది ఎవరు? దేవుడే. ఆ దేవుడే ఏమన్నాడు తెలుసా? పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ ఇవ్వబడిన ఏ నామములోనూ మీకు రక్షణ లేదు, అన్నింటికంటే పైనామం ఎవరికి ఇవ్వబడింది? ఆయన హెచ్చించబడ్డాడని రాయబడింది. తన కుమారుని హెచ్చించాడు, నువ్వేంటి తగ్గించాడంటావు? కుమారుడని చెప్పి ఆయన హెచ్చించానంటున్నాడు, నువ్వేం కుమారుడు అంటే తగ్గించినట్లు అంటున్నావు. ఇదెక్కడ లాజిక్? ఇదెక్కడ లాజిక్ అండి? తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు కుమారుడు కాడు, ఆయన కూడా స్వయంభువుడు. అంటే తండ్రి ఎలా ఉన్నవాడు, యేసుక్రీస్తు కూడా ఉన్నవాడే అని ఒక విచిత్రమైన వాదన కొనసాగిస్తూ, దానికి కొనసాగింపుగా చివరికి ఎంతవరకు తెగించారంటే, ఈ మాట అనాలి, బైబిల్లో లేనిది చెప్పడం తెగించడం అవుతుంది. చివరికి ఎంతవరకు తెగించారంటే, మనల్ని కూడా దేవుడు కనలేదు, దేవుడు మనకు కూడా తండ్రి కాడు. చూసారా ఎలా మారిపోయారు? మనం కూడా ఒక జంతువు సృజించబడినట్లుగా మనం సృజించబడ్డాం, ఒక పక్షి సృజించబడినట్లుగా మనం సృజించబడ్డాం, ఒక చెట్టు సృజించబడినట్లుగా మనం సృజించబడ్డాం. అంతే, వాటికి మనకు పెద్ద తేడా లేదు, మనం పుట్టిన వాళ్ళమేం కాదు, సృజించబడిన వాళ్ళం అని విచిత్రమైన వాదనను తెర మీదకు తీసుకొస్తున్నారు. అలా ఆ వాదనను తీసుకొస్తున్న వాళ్ళు కనీసం బైబిల్ను పరిశోధిస్తున్నారా అనే అనుమానం రాకమానదు. ఇంతకీ వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారో, లేదంటే వాళ్ళకి ఏ వాక్యం ఆధారంగా దొరికిందో చెప్పాలంటే, ఏ వాక్యాన్ని అపార్థం చేసుకున్నారో ముందు మనం పసిగట్టాలి. వాళ్ళు ఏ వాక్యాన్ని ఆధారాలు చేసుకున్నారు అంటే, 1, 2 వచనాలు వాళ్ళకి ఎక్కడో వాళ్ళు అనుకున్న భావజాలానికి, వాళ్ళ సిద్ధాంతానికి దగ్గరగా ఉన్నట్లుగా అనిపించింది. ఇంతకీ వాళ్ళకి దగ్గరగా ఉన్నట్టు అనిపించిన ఆ ఆధారం ఏంటి అంటే, ప్రసంగి గ్రంథంలో దేవుడు మాట్లాడుతుంటాడు, దేవుడు నరులను యథార్థవంతులుగా సృజించెను. ఆ మాట ఒకసారి చూద్దాము. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. ప్రసంగి 7:29. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని
దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించనన్నాడు. పుట్టించడం అంటే మరి సృజించడం అని. ఏమంటే జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేసరికి మీరు పుట్టుకనుకుంటున్నారేమో, దేవుడికి పుట్టాడు అనుకుంటున్నారేమో. కాదు, చూడండి మానవ జన్మ ఎలా జరిగిందో అని ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఏ వచనాన్ని వాళ్ళు చూపిస్తున్నారు చూడండి. 12వ అధ్యాయం 1వ వచనం. దేవోక్తి, ఇశ్రాయేలీలను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా. ఏమండి, బైబిల్లో కొన్ని వచనాలు సృజించెను అన్న మాటలను చూసి అదే మాట ఆదికాండంలో ఇది ఇలాగే ఉంచండి. ఆదికాండము 1వ అధ్యాయము 26, 27 వచనాలు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వానిని సృజించాడు. పుట్టాడనడం తప్పు, పుట్టించడం తప్పు, లేదంటే కన్నాడు అనడం తప్పు. దేవుని ఆత్మ నుంచి మనం వచ్చిన వాళ్ళం కాదట, దేవుని ఆత్మ నుంచి విడిపోయిన వారం కాదట, దేవుని భాగాలం కాదట మనం. మరేంటి అంటే, ఇదిగో అసలు దేవుడు ఎలా మానవుణ్ణి సృష్టించాడో తెలుసా అని జకర్యా గ్రంథములో 12వ అధ్యాయంలో మనం చదివిన మాటను జ్ఞాపకం చేస్తున్నారు. నరుల అంతరంగముల్లో ఏం చేశాడట? ఏంటి దీని అర్థం అని వాళ్ళని అడిగామనుకోండి, వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? దేవుడు తనలోని ఆత్మను ఇవ్వటం కాదు, నరునిలోనే ఆత్మను సృజిస్తున్నాడు. అంతేగాని తనలో ఉన్న ఆత్మను తీయటం తప్పు, నరుని అంతరంగంలో జీవాత్మను సృజిస్తున్నాడు అని ఈ వాక్యాన్ని చూపిస్తున్నారు. ప్రియులరా, మనం బైబిల్ బాగా పరిశోధించకపోతే భవిష్యత్తులో ఎలాంటి వాళ్ళందరూ తలతిక్క ప్రశ్నలతో కన్ఫ్యూజ్ చేసి వాస్తవానికి చాలా దూరంగా తీసుకెళ్తారు మనల్ని. మనం కూడా ఒక నిమిషం కన్ఫ్యూజ్ అయినట్టు ఉంది కదండి. నరుని అంతరంగంలో జీవాత్మను సృజిస్తాడా? మనం ఆయనలోని ఆత్మను విభజించిస్తాడు అనుకున్నాం ఇప్పటి వరకు. నరుని అంతరంగంలో జీవాత్మను సృజిస్తాడా? రైట్, కాసేపు ఆలోచిద్దామండి. అదే నిజం అనుకుంటే ఒక కుక్కను సృష్టించినట్లుగా, ఒక కోతిని సృష్టించినట్లుగా, ఒక పక్షిని సృష్టించినట్లుగా మనిషిని కూడా దేవుడు సృష్టించాడు అని అంటే ఇప్పుడు చాలా ప్రశ్నలు ఉద్భవిస్తాయి. ఏంటి ఆ ప్రశ్నలు? పరలోకములో దేవునితో సమానంగా కూర్చున్న సింహాసనం పైన మనుషులకు ఇస్తానన్నాడా ఇవ్వనన్నాడా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం చూద్దామా? 21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువానిని. ఆయన కూర్చున్నదే దేవుడి సింహాసనం. ఆ సింహాసనం అందు ఎవరిని కూర్చొనిస్తాడట? జయించువానిని అంటే మనిషినే, నరులనే. మరి మిగిలిన జీవరాశులకి అవకాశం లేదా అంటే హెబ్రీ పత్రిక చూద్దాం, ఉందో లేదో ఆయనే చెప్తున్నాడు. 1వ అధ్యాయం. మనుషులకి ఇచ్చినట్లుగా జీవరాశులకు కూడా 14వ వచనం కాదండి, ఒకసారి 2వ అధ్యాయం చూద్దాం. 2వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 2వ అధ్యాయము 5వ వచనం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోబరచలేదు. దూతలంటే ఎవరు అనుకుంటున్నారు? ప్రకృతిలో కనబడుతున్న జీవరాశి అంతా కూడా దేవదూతలే.
భూమి ఒక దేవదూత. మీ అందరూ బహుశా దేవదూతల పాఠం విని ఉంటారని నేను అనుకుంటున్నాను. ఈ పంచభూతాలు దేవదూతలు అన్న పాఠం మీరు వినుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అగ్నిజ్వాలలుగా, ఆయన తన సేవకులను అగ్నిజ్వాలలుగా, ఏమండి, వాయువులను దూతలు వాయువులు, అగ్నిజ్వాలలు దూతలు, జలములు దూతలు, పదార్థము దూత. దేవదూతలు అనగానే ప్రకృతిలో ప్రతిదీ, జీవరాశి, పక్షి అయినా, జంతువైన, వృక్షమైన, ఏదైనా దేవదూతలు. దూతలు మర్చిపోవద్దు, సేవకులైన ఆత్మలవి. వాటి గురించి మాట్లాడుతూ అంటున్నాడు, మనము మాట్లాడుతున్న రాబో లోకమున ఆయన దూతలకు లోబరచలేదు అన్నాడు. లోబరచలేదు అంటే నీకిచ్చినట్లుగా తండ్రి యొక్క సింహాసనం యేసుక్రీస్తు పొందాడు, అదే సింహాసనాన్ని నీకు నాకు ఇస్తానంటున్నాడు. మానవుడికి ఇస్తానంటున్నాడు, నరునికి ఇస్తానంటున్నాడు. కానీ మిగిలిన జీవరాశికి ఇస్తానని అనడం లేదు. పరలోకంలో అవి కూడా తండ్రి సింహాసనం మీద కూర్చుంటాయని అనలేదు. సేవకుల ఆత్మలు అన్నాడు. సేవకుల ఆత్మలు. ప్రియులరా, ఇప్పుడు నాకు ప్రశ్న వస్తుంది. దేవుడు ఏమైనా అన్యాయస్తుడా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సృజించబడిన జీవరాశులలో మనం కూడా ఒకటైతే మనిషికి ఇంత ఆధిక్యత ఎందుకు ఇచ్చాడు? మిగిలిన జీవరాశులకు లేని ఆధిక్యత, లేని జ్ఞానం. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ప్రతి జీవరాశి తనకున్న ఆహారపు అలవాట్లు కానీ, తన జీవన విధానం కానీ మారలేదు, మార్చుకోలేదు. అది ఎప్పుడూ క్రింద నడుస్తూ ఉంటుంది. ఎగిరే పక్షులు ఎగురుతుంటాయి. చెట్ల మీద నడిచే జంతువులు చెట్ల మీద ఉన్నాయి, కోతులు లాంటివి. భూమి మీద నడిచే జంతువులు భూమి మీదే ఉన్నాయి. కానీ మనిషి మాత్రం భూమి మీద నడిచేవాడే ఒకప్పుడు. కానీ ఇప్పుడు నీటిలోకి వెళ్ళగలడు, అంతరిక్షంలోకి వెళ్ళగలడు, గాలిలో ఎగరగలడు. టెక్నాలజీని పెంచుకున్నాడు. మరి మిగిలిన జీవరాశులు ఎందుకు పెంచుకోలేదు? నువ్వు బైక్ తయారు చేసుకున్నావు, కారు తయారు చేసుకున్నావు, హెలికాప్టర్ తయారు చేసుకున్నావు, విమానం తయారు చేసుకున్నావు, జెట్ విమానాలు తయారు చేసుకున్నావు, రాకెట్లు తయారు చేసుకున్నావు. మరి మిగిలిన జీవరాశులు ఎందుకు చేసుకోలేదు? వాటికి మీకున్న తేడా ఏంటో తెలుసా? ఎందుకు వచ్చిందో తెలుసా? తండ్రిని అడుగుదాం. తండ్రి, మాలాగే వాటిని సృష్టించావు, వాటిలాగే మమ్మను సృష్టించావు, మాకెందుకు ఈ ప్రత్యేకత అని నువ్వు అడిగితే దేవుడు చెప్తాడు, నాయనా మీరెవరో తెలుసా? మీరు నా బిడ్డలు. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 1వ వచనం మీరు చూస్తే, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 1వ వచనం ఏమంటున్నాడు చూడండి. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. ఎందుకన్నాడు ఆ మాట? మిగిలిన జీవరాశులను ఎందుకు అనలేదు? బైబిల్లో లేదే. కప్పలను చూసి మీరు నా బిడ్డలు అనలేదే, గొర్రెలను చూసి నా బిడ్డలు అనలేదే, కోతులను చూసి నా బిడ్డలు అనలేదే, జీవరాశుల్లో వేటిని మీరు నా బిడ్డలు అనలేదే. మనుషుల్ని ఎందుకు అన్నాడు? మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలని ఎందుకు అన్నాడు? ఒకవేళ మనం కూడా జీవరాశులలో జీవించే వాటిలో, సృజించబడిన వాటిలో మనం కూడా సృజించబడితే మనకొక నీతి, వాటికి ఒక నీతి. మనకేమో గొప్ప స్థితి. నరుణ్ణి గొప్ప చేశాడట, కిరీటం వారికి ధరింపచేశాడట. నువ్వు నరుని జ్ఞాపకం చేసుకుంటకు వాడే పాటివాడు, మహిమా ప్రభావంతో వారికి కిరీటమును ధరింపజేశావు. మనుషులు వెతుకుతూ ఏమండి, ప్రతి చోట విలువైన వస్తువులు వెతుకుతూ భూమి దిగంతాల వరకు వెళ్ళిపోతారు. చీకట్లోని ప్రతి వస్తువును వెలుగులోకి తెస్తారు. ఆ మానవులు చీకటికి అంతం కలగజేస్తారు. ఈ ఆధిక్యత ఒక్క మనిషికే ఎందుకు ఇచ్చావు తండ్రి? నువ్వు పక్షపాతివా? సమస్తము మానవుడి పాదాల కింద ఉంచడం ఏంటి? నువ్వు పక్షపాతివా? దేవుడు మనలాగే వాటిని సృజించినట్లయితే, వాటిలాగే మనల్ని సృష్టించినట్లయితే మనల్ని ప్రత్యేకంగా చూస్తే ఆయన పక్షపాతి అవుతాడు. మరి ఎందుకు మనకి ఆధిక్యత ఇచ్చాడు అంటే, మనం ఆయన బిడ్డలము. వీళ్ళకి ఎక్కడ అడ్డం వచ్చేసింది అంటే, బైబిల్లో 1-2 వచనాలు వీళ్ళకి అర్థం కాలేదండి. బైబిల్లో 1-2 వచనాలు. ఏ వచనాలు అవి? హెబ్రీ పత్రిక చూద్దాం, 12వ అధ్యాయం చూద్దాం. వాళ్ళకి అర్థం కాని వచనాలు ఏంటో ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము
7వ వచనం నుంచి చదువుదామా. శిక్షాఫలం పొందుడుగా మీరు సహించుతున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మును ఎలా చూస్తున్నాడట? మనం కుమారులం కాదు, కుమారులుగా చూస్తున్నాడు అని ఈ వాక్యాన్ని బట్టి చాలామంది అనుకుంటున్నారు. ప్రియులరా, ఒక మాట జాగ్రత్తగా ఆలోచించండి. కుమారులుగా చూడడానికి కుమారులు అవ్వడానికి తేడా ఉంది, నిజమే, కాదంటం లేదు. కుమారులుగా చూడడానికి కుమారులు అవ్వడానికి తేడా ఉంది. ఈ మాట ఇక్కడ ఎందుకు రాయించాడో ఒక్కసారి దాని వెనకున్నటువంటి పార్ట్ ఏంటో, లేదా చరిత్ర ఏం జరిగిందో మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఒకనాడు నరులు దేవుని మాటను మీరి ఆ ప్రభావాన్ని, మహిమను పోగొట్టుకొని దేవునికి దూరమయ్యారు. పాపం చేసి ఆ మహిమను పోగొట్టుకున్నారు. పాపభూయిష్టమైన బ్రతుకులు. అందుకే నాయన, మీరు నా పిల్లలు కాదు, ఎవరి పిల్లలు అన్నాడు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి అపవాది, మీ తండ్రి అపవాది, మీ తండ్రి అపవాది. అంటే దేవుడు ఎందుకు మనుషులను దూరంగా పెట్టాడంటే వారి పాపం. కుమారులుగా చూడడానికి ఆయన ఇష్టపడలేదు, పిల్లలుగా చూడడానికి వాళ్ళని ఇష్టపడలేదు. మనం కూడా అంతే కదండి. మన పిల్లలు బాగా చెడిపోయారు అనుకోండి, తల్లిదండ్రులు సైతం ఎదిరిస్తున్నారు అనుకోండి, సమాజంలో చీడపురుగులుగా బ్రతుకుతున్నారు అనుకోండి, ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదనుకోండి, మనం వాళ్ళ విషయంలో ఒక మాట అంటాం, నువ్వు నా కడుపున పుట్టలేదనుకుంటున్నావు, నువ్వు నా బిడ్డవు కాదు, పో, నువ్వు నా బిడ్డవు కాదు. వాడిని దూరంగా పంపించేస్తాడు. నా ఆస్తులో చిల్లిగవ్వ కూడా నీకు రాదు, ఇక నువ్వు నా కొడుకువే కాదు. కడుపున పుట్టాడు, అదే గర్భవాసం నుంచి వచ్చాడు, కానీ బ్రతికే విధానము, తండ్రిని ఎదిరించే విధానం, తల్లిదండ్రులను ఎదిరించే విధానం, చెడిపోయిన విధానాన్ని చూసి నా కొడుకుగా నిన్ను నేను అంగీకరించటం లేదు, నువ్వు నా కుమారుడివే కాదు అని దూరం చేసేసుకుంటారు. లేరా అలాంటి వాళ్ళు? సమాజంలో జరగడం లేదా ఎలాంటివి? ఎక్కడా లేవా ఈ సందర్భాలు? ఉన్నాయి. మరి నీ కడుపును పుట్టిన బిడ్డను నువ్వు అలా అనొచ్చా? అనాలి. అలాగే దేవాతి దేవుడు కూడా తాను బిడ్డలను కన్నాడు, బిడ్డలను కన్నాడు, వారిని గొప్పవారిగా చేశాడు. కానీ వాళ్ళు తిరగబడ్డారు. తిరగబడినప్పుడు నీవు నా కుమారుడివే కాదు. మరి తిరగబడి పాపభూయిష్టమైన బ్రతుకులోకి వెళ్ళి పాపపంకిలమైన వీళ్ళని ఇప్పుడెందుకు కుమారులుగా చూస్తున్నాడు? యేసుక్రీస్తు వచ్చి నూతనాత్మను, బాప్తిజంలో వీళ్ళు ఏం చేశారు? మళ్ళీ పుట్టారు. పాత జన్మను సమాధి చేసుకున్నారు, పాత జీవితాన్ని చంపేశారు. పాత మనుషులు చచ్చిపోయి క్రొత్తగా పుట్టారు. ఆ క్రొత్తగా పుట్టడానికి క్రొత్త ఆత్మను ఒక దానిని అనుగ్రహించాడు. దాని పేరేంటో తెలుసా? పరిశుద్ధాత్మ. ఒకనాడు పిల్లలుగా చూడని ఆయన ఎప్పుడైతే వీళ్ళు మారారో అక్కడి నుంచి కొడుకులుగా చూస్తున్నాడట, కుమారులుగా చూస్తున్నాడట. అంటే దాని అర్థం ఆయన కనలేదని కాదు, కనుక్కున్నాడు. ఒకప్పుడు వాళ్ళు దూరం అయ్యారు, ఆయన దూరం చేసుకున్నాడు పాపాన్ని బట్టి. ఇప్పుడు మరలా వాళ్ళ మార్పును బట్టి మళ్ళీ పిల్లలుగా చూడడం ప్రారంభించారు. నన్ను మా నాన్నండి అసలు కొడుగ్గానే చూడండి అంటారు. ఏమో ఏదో ఉంది, అతను తప్పు ఉందో నీ తప్పు ఉందో తెలిసి, మా నాన్నండి నన్ను కొడుగ్గా చూడండి. ఒకవేళ మారాడు అనుకో తండ్రి, ఇప్పుడేనండి ఆయన నన్ను కాస్త కొడుగ్గా చూస్తున్నాడు. కొడుగ్గా చూస్తున్నాడంటే కొడుకు కాదని కాదుగా, కొడుకువే. గనుక ఏం జరిగితే ఈ మాట వ్రాశాడు, ఏం జరిగితే ఈ మాట రాశాడు, అది మనం అర్థం చేసుకోగలగాలి. అంతేగాని ఏమండి ఈ మాట అన్నాడు గనక, ఏ మాట? కుమారులుగా చూచున్నాడే కానీ మనం కుమారులం కాదు. అజ్ఞానం అండి. అక్షరార్థం తీసుకునే అజ్ఞానులు వీళ్ళు, అక్షరార్థం తీసుకునే అజ్ఞానులు వీళ్ళు. బైబిల్ని ఎలా తీసుకోవాలో తెలుసండి? లేఖనముల సారము సత్యం అనండి. వాక్య సారాంశం సత్యం, సారాంశం తెలియాలి, సారాంశం. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. వీళ్ళందరూ అపార్థం చేసుకున్న వాక్యాలండి ఇవి. వీళ్ళందరూ అపార్థం చేసుకున్న వాక్యాలు.
తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం ఇచ్చెను అన్నాడు. బాగా ఆలోచించాలి. ఇక్కడ వాళ్ళ కౌంటర్ ఏంటండి? చెప్పాను కదండి, ఒక 2-3 వాక్యాలు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ భావజాలాన్ని బలపరిచేలా ఉండేసరికి వాటిని వెతుక్కొని చూపిస్తున్నారు. మన తండ్రి ఏం దేవునికి పుట్టినోళ్ళం కాదు, దేవుడు మనకు తండ్రి ఏం కాదు, ఎలాగైతే జంతువులను సృజించాడో మనల్ని సృజించాడు. కావాలంటే చూడండి, ఇక్కడ ఏమన్నాడు? కుమారులుగా చూస్తున్నాడు అన్నాడు, కానీ కుమారులు అన్నాడా? హెబ్రీ పత్రికలో ఆ మాట అన్నారు. దాని వెనక ఏం జరిగింది తెలియకుండా ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడు? తన నామము తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించెను. బాగా వినాలి. ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం ఇస్తాడా? అంటే విశ్వసించని వారు దేవుని పిల్లలు కారా? పోనీ విశ్వసించగానే దేవుని పిల్లలు అయ్యారా? విశ్వసించుట వలన దేవుని పిల్లలు అయ్యారా? వాళ్ళు దేవుని గర్భాన పుట్టకపోతే దేవుని పిల్లలయ్యే అధికారం ఎలా వస్తుంది? ఎందుకు ఈ మాట చెప్తున్నాను? జాగ్రత్తగా వినండి. విశ్వసించిన వారందరూ దేవుని పిల్లలు కాలేరు. జీవరాశులు ఆయన్ని విశ్వసిస్తాయా విశ్వసించవా? మీరే చెప్పండి. జంతుజాలము, పక్షులు, సింహపు పిల్లలు, కాకి పిల్లలు ఆయన్ని విశ్వసిస్తాయా విశ్వసించవా? కాకి పిల్ల ఆకలితో అరిచినప్పుడు ఆయన ఏం సిద్ధపరుస్తున్నాడు? అంటే నా తండ్రికి ప్రార్థిస్తే నాకు ఆహారం వస్తుంది, లేదా నా దేవుణ్ణి ప్రార్థిస్తే నాకు ఆహారం వస్తుంది అని ఆ పక్షులు అనుకుంటున్నాయా అనుకోవట్లేదు? సింహపు పిల్లలు ఆకలి కొనినప్పుడు అవి మొరపెడతాయట, అప్పుడు వాటికి ఆహారం సిద్ధపరిచేది ఎవరు? దేవుడు. అంటే జీవరాశులు కూడా ఆయన్ని విశ్వసిస్తున్నాయి. మరి వాటికి నా పిల్లలయ్యే అధికారం ఇస్తున్నాను ఎందుకనలేదు? ఇంకో విచిత్రమైన మాట చూపిస్తాను మీకు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం. ఏమండి? విశ్వసించిన మానవులను దేవుడు తన పిల్లలుగా చూశాడు. ఓకే, అలా అనుకుంటే విశ్వసించిన వాళ్ళందరినీ పిల్లలు అనేయాలి కదా. 2వ అధ్యాయము 19 అండి, 19. 2వ అధ్యాయం 19. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలా నమ్మడం మంచిదే. దయ్యములు కూడా నమ్మి ఏమవుతుంది? వణుకుచున్నాయి. అంటే నీకంటే ఎక్కువ భక్తి కనపరుస్తున్నాయి. నువ్వు నమ్ముతావు, భయం భక్తి లేకుండా బలాదూరుగా తిరుగుతావు. ఏమండి? ఈ పిల్లలు ఉన్నారు చూసారా, ఎంత చక్కగా గాడ్ స్పిరిచువల్ చిల్డ్రన్. వాళ్ళకు దేవుని భయం ఉంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఏ రోజు కూడా మిస్ కాకూడదు, నా దేవుని పనిని జరిగించాలి. వాళ్ళలో ఒక భయం, ఒక వణుకుంది, దీన్ని ఆపేస్తే దేవుడు ఏమంటాడని. చాలామంది ఈరోజు అండి దేవుణ్ణి నమ్ముతారు, క్రీస్తుని నమ్ముతారు, బాప్తిజం తీసుకుంటారు, నిస్సిగ్గుగా నిర్భయంగా హ్యాపీగా దేవుడి పని లేకుండా తిరుగుతారు. భయం ఉండదు వాళ్ళకి. ఆదివారం వచ్చి వెళ్ళిపోతున్నాం, తర్వాత ఏ పని చేయటం లేదు, నా తండ్రి నన్ను అడుగుతాడు, భయం లేదు. కానీ మనం నమ్మామంతే. దయ్యాలు కూడా నమ్మాయి, అవి కూడా నమ్మాయి. కానీ మనకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఒకటి ఉంది వాటికి. ఏంటది? నమ్మి దేవుణ్ణి చూసి ఏమవుతుంది? నమ్మిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం ఇస్తే, నమ్మి వణుకుచున్న వాటికి ఏమి ఇవ్వాలి? దేవుని పిల్లలగుటకు అధికారం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వటం లేదు మరి? దేవుణ్ణి నమ్మిన జీవరాశుల్ని ఆయన్ని నమ్ముకొని బ్రతుకుతున్నాయి. అవి ఆయన్ని నమ్ముకొనే. ఆకాశ పక్షులు చూడ, అవి వెత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, ఆయన్ని నమ్ముకున్నాయి. ఈ జీవరాశులన్నీ ఆయన్ని నమ్ముకున్నా, వాటికి ఎందుకు ఇవ్వలేదు? నువ్వు విశ్వసించావని దేవుని పిల్లలు అగుటకు అధికారం ఇవ్వలేదండి. ఆల్రెడీ నువ్వు దేవుని పిల్లలు, మీరు కుమారులు. మీరు అయితే తప్పిపోయారు మధ్యలో. ఎప్పుడైతే తిరిగి వచ్చారో తన బిడ్డలుగా స్వీకరిస్తున్నాడు. తన బిడ్డలే గనక తన బిడ్డలుగా స్వీకరిస్తున్నాడు.
అలాగని విశ్వసించిన వారికే అని నువ్వు అనుకుంటే, నీలాగే విశ్వసించినవి జీవరాశులు ఉన్నాయి, నీలాగే విశ్వసించినవి దయ్యాలు ఉన్నాయి. నీకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ వాటికి ఏంటంటే నమ్మి ఏం చేస్తున్నవి, వణుకుతున్నాయి. గనుక నీ వాదన బలపరుచుకోవడానికి నీకు అనుకూలంగా కనబడిన ప్రతి వాక్యాన్ని నువ్వు మార్చినా, కిట్టించినా, తిప్పినా దానికి కౌంటర్స్ వస్తాయి తెలుసుకోవాలి, ప్రశ్నలు వస్తాయి తెలుసుకోవాలి. బైబిల్ని ఆ కోణాలన్నింటినీ జాగ్రత్తగా 66 పుస్తకాల్లో ఒక విషయం మనం చెప్పామంటే, ఒక వాక్యాన్ని చెప్పామంటే ఆ వాక్యానికి మిగిలిన పుస్తకాల్లో ఎక్కడ కౌంటర్ రాకూడదు. అది వాక్యం చెప్పడం అంటే. ఇదంతా బాగానే ఉందండి, మనం పుట్టామని అంటున్నారు, ఆయన గర్భవాసం నుంచి వచ్చామంటున్నారు, బాగుంది. మరి జకర్యా గ్రంథంలో ఈ 12వ అధ్యాయంలో ఈ మాటకు అర్థం ఏంటి? మళ్ళీ ఒకసారి చదువుదాం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం నుంచి. దేవోక్తి, ఇశ్రాయేలీలను గూర్చిన యెహోవా వాక్కు, ఆకాశ మండలములను విశాలపరచి భూమికి పునాది వేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా అన్నాడు. మనుష్యుల అంతరంగంలో జీవాత్మను సృజించు యెహోవా అంటే మనుషుల అంతరంగంలో ఆయన సృజిస్తున్నాడు తప్ప తనలోని జీవాత్మని ఇవ్వడం లేదు అని వాళ్ళ వాదన. ఏమండి, బాగా వినాలి. దీని అర్థం ఏంటో చెప్తాను నేను. దీని అర్థం ఏంటో నేను చెప్తాను. యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడండి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో. అందరూ తీయాలి. చాలామంది ఏదో బైబిల్లో రహస్యంగా ఉన్న వాటన్నింటినీ ఇప్పుడు మేము చెబుతున్నాం అనుకొని చాలా భ్రమపడుతున్నారు. ఏమండి, ఆయన ఏమంటున్నాడు ఒకసారి చూడండి. 34 చూద్దాం. 34 మత్తయి సువార్త 13వ అధ్యాయం 34. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను బాగా వినాలి. యేసుక్రీస్తు రాకముందు ఏవైతే రహస్యాలుగా ఉన్నాయో వాటన్నింటినీ నేను తెలియజెప్పేదను అని యేసుక్రీస్తు అన్నాడు. తెలియచెప్పాడా, తెలియచెప్పలేదా అంటే ఆయన స్పష్టంగా చెప్పినట్టుగా లేఖనంలో ఉంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 29 చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 29. ఆయన శిష్యులు, ఇదిగో నీవు గూఢార్థముగా, అమ్మా నీవు గూఢార్థంగా ఏమీ చెప్పక స్పష్టంగా మాట్లాడుతున్నావు. ఆయనేమో రహస్యంగా ఉన్న వాటన్నింటినీ చెప్పేదని అన్నాడు, నువ్వు స్పష్టంగా చెబుతున్నావు. తర్వాత అదే యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో ఆయన మరొక మాట కూడా వాడాడు. నేను మీకు చెప్పవలసినవన్నీ స్పష్టంగా చెప్పాను, ఇంకా కొన్ని సంగతులు మీతో చెప్పవలసి ఉంది, ఇప్పుడు మీరు వాటిని సహించలేరు గనుక నా పక్షంగా ఎవరు వస్తారు? 12వ వచనం చెప్తున్నాడు. 16వ అధ్యాయం 12వ వచనం. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు గలవు, వాటిని ఇప్పుడు మీరు వాటిని సహించలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి బాగా ఆలోచించాలి. యేసుక్రీస్తే స్పష్టంగా చెప్పాడు. లోకం పుట్టినది మొదలుకొని చాలా మర్మాలను ఆయన బయలుపరిచాడు, రహస్యాలు చెప్పాడు. ఇంకా కొద్ది విషయాలు మీరు ఇప్పుడు చెప్తే తట్టుకోలేరు గనక పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వాటిని మీకు పూర్తిగా వివరించి సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. రైట్. ఆ సర్వసత్యమే 27 పుస్తకాల క్రొత్త నిబంధన. ప్రియులరా, పాత నిబంధనలో ఏ విషయమైనా అర్థం కానట్టుగా ఉంటే దానికి క్రొత్త నిబంధన వివరణ ఇచ్చేసింది. క్రొత్త నిబంధనలో వివరణ లేని ఏ అంశము లేదు. గనుక క్రొత్త నిబంధనలో దేవుడు ఏం చెప్పాడో
ఖచ్చితంగా అదే నిజమవుతుంది. పాత నిబంధన చూసినప్పుడు కొన్ని సందర్భాలు నీకు అర్థం కాకపోవచ్చు, కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి వాటి అర్థం మీకు తెలిసిపోతుంది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, జీవాత్మను సృజించు యెహోవా అనగానే, నరుల అంతరంగము అనగానే వాళ్ళు ఎలా వక్ర భాష్యం ఇచ్చారో చెప్తాను మీకు. క్రొత్త నిబంధనలో మన తండ్రి అన్నాడు యేసుక్రీస్తు. మన తండ్రి, మీ తండ్రియు నా తండ్రియు అయిన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నాము. మన తండ్రి అయిన దేవుడు అని యేసుక్రీస్తు శిష్యులతో చాలాసార్లు చెప్పాడు. మీ తండ్రి అన్నాడు. క్రొత్త నిబంధన వచ్చేసరికి ఆయన రహస్యంగా కానీ గూఢార్థంగా కానీ మాట్లాడలేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, తండ్రి అంటే తండ్రి కాదు, ఎందుకు చెప్పాడో తెలుసా అని ఏవో అర్థాలు ఇస్తున్నారు. అసలు యేసుక్రీస్తే స్పష్టంగా చెప్పేసి తండ్రి అని డిక్లేర్ చేశాడు, మనకు తండ్రి అని డిక్లేర్ చేశాడు. నువ్వెవరు? తండ్రి కాదు, దీనికి ఒక అర్థం ఉందని చెప్పడానికి. ఆయన గూఢార్థంగా ఏం చెప్పలేదు, మొత్తం గూఢార్థంగా ఉన్న వాటిని వివరించాడు. సర్వసత్యంలోనికి పరిశుద్ధాత్మ నడిపించాడు. మనం ఆయన పిల్లలమని క్రొత్త నిబంధన చెప్పింది. నువ్వెందుకు గూఢార్థాలు చెప్తున్నావు, మర్మాలు చెప్తున్నావు? అలా మర్మాలు చెప్పడం అలవాటైన వీళ్ళు ఎంత తెలివిగా ఈ వాక్యాన్ని తప్పించారో మరలా వాక్యాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. మరొకసారి చదవండి. ఏమండి? జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఆ వచనాన్ని బట్టి వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, తల్లి గర్భంలో పిండం ఉన్నప్పుడు ఆ పిండంలో దేవుడు ఆత్మను సృజిస్తాడు, తండ్రి నుంచి కూడా రాదది, తండ్రిలో కూడా లేదది, సృజిస్తాడు. అది వాళ్ళ వాదన. చదవండి ఆ మాట, ఇప్పుడు చదవండి ఆ మాట, చదవండి. ఆకాశమండలమందు విశాలపరిచి భూమికి పునాది వేసి మనుష్యుల అంతరంగములో, బాగా ఆలోచించండి, అక్కడ మనుష్యుల అంతరంగము అన్నాడా, పిండము అంతరంగము అన్నాడా? ఏమన్నాడంటే, మనుష్యులు అని ఎవరిని అంటారు? ఆల్రెడీ పూర్తి సంపూర్ణమైన ఆకారము కలిగి భూమి మీద పుట్టిన వారిని మనుష్యులు అంటారు. ఏమండి, మధ్యకాలంలో తెలుగు సరిగా రానోడు అంటున్నాను, లైవ్లో వింటుంటారులేండి దొంగలంతా. తెలుగు సరిగా రానివాడు తెలుగు వదిలేసి ఈ వికీపీడియా ఇంగ్లీష్ అంటాడు, గ్రీక్ అంటాడు, హీబ్రూ అంటాడు, ఇవన్నీ తిరిగి వస్తున్నాడు. కానీ తెలుగులో వ్రాయబడింది స్పష్టంగా వీడు తెలుసుకోలేకపోతున్నాడు. నువ్వు హీబ్రూ గ్రంథాలని, గ్రీకు గ్రంథాలని, ఇంగ్లీష్ అని, అవని ఇవన్నీ వెతుకుతుంటే ఉన్న తెలుగు చదవడానికి నీకు టైం ఎక్కడిది? తెలుగు అర్థం కాకపోయేసరికి, తెలుగు రాదంటే చాలామందికి తెలుగు పదాలు తెలియదు. కన్యతనము కొల్లదనమా అని టైటిల్ పెట్టానండి. కన్యతనము కొల్లదనమా అంటే ఏంటి డాడీ అని నా పక్కన ఉన్న బాబు అడుగుతున్నాడు. వాడు ఇంగ్లీష్ మీడియం. మీలో చాలామందికి కూడా తెలియదులేండి, అలా చూస్తున్నారు సైలెంట్గా. ఈ కన్యతనము కొల్లదనం ఏంటి అనుకుంటున్నారు. బైబిల్ చదివితే తెలుస్తుంది. ఒకనాడు ఇశ్రాయేలీలు యుద్ధానికి వెళ్ళినప్పుడు కన్యకలను మీ కొరకు తెచ్చుకోండి అంటాడు దేవుడు పెళ్లి చేసుకోవడానికి. అది అర్థం కాని మత ఛాందస్వాదులు, ఇదిగో యెహోవా దేవుడు ఎలా చేయించాడో చూసారా, కన్యలందరిని వాళ్ళకి అప్పచెబుతుందంట. దోపుడు సొమ్ముగా కొల్లధనం, కొల్లబెట్టిన యుద్ధం చేసినప్పుడు శత్రువులను దోచుకోవటం, కొల్లగొట్టడం వాళ్ళకి అలవాటు. దానితో పాటు వారి కన్యలను వివాహం కొరకు, మీ పురుషుల కొరకు కన్యలను ఉండనియండి అంటాడు. అది నేను పెట్టిన కన్యతనము కొల్లధనమా. ఇవన్నీ అర్థం కావాలంటే బైబిల్ మీద పట్టుండాలి. తెలుగు సరిగా రాదు, ఎక్కడికి వెళ్తాడు ఇతను? హీబ్రూకి. తెలుగు సరిగా రాదు, ఎక్కడికి వెళ్తాడు ఇతను? గ్రీకు. నేను అడుగుతాను, నువ్వు హీబ్రూలో ఇలా ఉందని చెబితే ఎర్రి గొర్రెలుగా మేమంతా అవును అనాలి, అంతేగా. మాకు రాదు హీబ్రూ. వస్తుందండి? కూర్చున్న మీ అందరికి హీబ్రూ వస్తుందా? నేను మీకు హీబ్రూ చెప్పాలంటే ముందు మీ దగ్గరికి వచ్చి హీబ్రూ పాఠాలు నేర్పాలి. అది సాధ్యం అవుద్దా? మళ్ళీ అయ్యగారు వచ్చాడంటే ఇక్కడ గంట కూడా ఉండడు, ఎవరిని దగ్గరికి రానివ్వడు, ఎవరి దగ్గరికి వెళ్ళడో, మళ్ళీ ఎక్కడో ఉండాలి. మరి నువ్వు వాళ్ళకి హీబ్రూ నేర్పకుండా ఇక్కడికి వచ్చి హీబ్రూలో ఎలా ఉందని దంచేస్తే ప్రసంగం వాళ్ళు నమ్మాలా? అంతే కదా, నమ్మాలా? మీరు అలాగ ఉన్నవో లేవో లేఖనాల్లో చూసుకోమన్నాడు. మరి చూసుకోవడానికి మాకు హీబ్రూ గ్రంథం ఏది?
నువ్వు నేర్పింది ఎక్కడ? మాకు రాదే. ఏమండి, ఇంకో మాట చెప్తాను. అపోస్తలులకు దేవుడు భాషలు ఇచ్చి ఎవరి భాషలో వాళ్ళకి చెప్పమన్నాడా? వాళ్ళందరినీ హీబ్రూ నేర్చుకోమని చెప్పాడా? మీరు వెళ్ళండి, ఓ మూడు నెలల్లో కోర్స్ తీసుకోండి, హీబ్రూ కోర్సు. 90 రోజుల్లో హీబ్రూ నేర్చుకోవడం ఎలా అని వాళ్ళకి క్లాసులు చెప్పండి, ఆ తర్వాత పాఠాలు నేర్పండి అన్నాడంటే నో, మీరే వారి భాషలో మాట్లాడండి. అంటే వారి భాషలో మాట్లాడితే కంటెంట్ కరెక్ట్గా వెళుతుందా? వెళుతుంది. ఈ మధ్యకాలంలో కొంతమంది యూనివర్సిటీని టార్గెట్ చేసి ఆ టీవీలో కూర్చొని మాట్లాడుతున్నారండి. ఒక నలుగురు జూమ్ మీటింగ్లోనో గూగుల్ మీట్లోనో కూర్చొని మాట్లాడుతుంటారు. వాళ్ళు అంటారు, వీళ్ళకి బైబిల్ ఎలా వస్తుంది? ఇప్పుడు తెలుగులో ఒక డౌట్ వస్తే మూల భాషలోకి వెళ్ళాలి కదా. మూల భాషలోకి వెళ్ళని అవసరం లేదు నాయన. బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వస్తుంది బైబిల్లో, గ్రంథంలో. ఆ సూత్రం, ప్రాథమిక ఫండమెంటల్ లా వాళ్ళకి తెలియదండి. ఫండమెంటల్ లా తెలీదు. పైగా హేళన, వీళ్ళండి ఇంగ్లీష్లోకి రారట, హిబ్రూలోకి రారట, తెలుగులోనే ఉంటారట. నీకెంత హిబ్రూ వచ్చు? నీకెంత గ్రీక్ వచ్చు? ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడుతూ తెలుగులో ఉన్నది సరిగా ఏడవలేవు. ఇక్కడ ఏముందంటే, మనుష్యుల అంతరంగమందు జీవాత్మను సృజించు యెహోవా అనుందా? పిండము అంతరంగమందునుందా? నువ్వు చెప్పేదేంటి? దేవుని ఆత్మ నేరుగా ఆ పిండంలో లేదు, తండ్రి నుంచి కూడా రాదు, పిండములో ఆత్మను సృజిస్తున్నాడని నువ్వు అంటున్నావు. పిండం అని లేదే అక్కడ, మనుష్యుల అంతరంగం అని ఉంది. మనిషి అని ఎవరిని అంటారు? తల్లి గర్భంలో పిండంగా ఉన్నదని మనిషి అని ఎవరు అనరు, బుద్ధి తక్కువవాడు. మనిషి అన్నది ఎప్పుడో తెలుసా? సంపూర్ణమైన ఆకారం వచ్చి ఈ భూమి మీద, తల్లి గర్భం నుంచి ఈ భూమి మీద బయటకు వచ్చిన తర్వాత మనిషి అంటారు. అర్థమైందా? పిండము అంతరంగంలో రాసి ఉంటే నీ భావన, నువ్వు అనుకున్న భావజాలం రైటే, కానీ అక్కడ మనుష్యుల అంతరంగం అని ఉంది. అంతరంగం అంటే ఏంటి? అంతరంగం లోపలి భాగం అనుకుందాం. ఆ భాషకు అర్థం అదే అనుకుందాం కాసేపు. అంతరంగం అంటే లోపలి భాగం. ఎస్, లోపలి భాగములో జీవాత్మను సృజించినవాడు అని బైబిల్ చెబుతుంది. నువ్వు అనుకున్నట్టు పిండంలో అయితే కాదు. జీవాత్మను మనలో ఎలా సృజిస్తాడు? మనలో ఎలా సృజిస్తాడు? లేఖనాల నుంచి కొన్ని వచనాలను ఆలోచిద్దాం. అంటే ఏంటి మనలో సృజించటం అంటే ఏంటి? ఏమండి, మొదటి రాజుల గ్రంథం చూద్దాం. 8వ అధ్యాయము 19వ వచనం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం. అయినను, బాగా ఆలోచించండి, దావీదు గురించి మాట్లాడుతున్నాడు. అయినను నీవు మందిరము కట్టించకూడదు. దావీదు అప్పటికే యుద్ధాలు చేశాడు, చేతుల రక్తం వంటిని చేతులవి. ఇప్పుడు నువ్వు ఇన్ని యుద్ధాలు చేసి రక్తాన్ని పారించి నువ్వు వచ్చి ఆలయం కట్టేస్తే నన్నేమంటారు? రక్తపాతం సృష్టించి యెహోవా ఆలయం కట్టించుకున్నాడు అంటారు. నువ్వు నాకు ఆలయం కట్టకూడదు. అదండి, నోట్ చేసుకోండి. నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు. నోట్ చేసుకోండి, నీ నడుములో నుండి పుట్టబోవు. నడుములో నుండి. పిల్లరా, ఇక్కడే జాగ్రత్తగా ఆలోచించాలండి. మనము తండ్రి నడుములో నుండి వస్తాం. అంటే తండ్రిలో నడిమి భాగంలో ఒక గర్భం ఉంటుంది. తండ్రికి గర్భం ఉంటుంది, అది నడిమి భాగంలో ఉంటుంది. అక్కడ పుట్టినాను అని ఉంది చూడండి. నీ నడుములో నుండి పుట్టిన, నీ నడుములో నుండి పుట్టబోవు, నీ నడుములో నుండి పుట్టబోవు. అక్కడ పుడతామట. ఈ పుట్టడం అంటే ఏంటండి? నడుములోంచి పుట్టడం అంటే ఏంటండి? జాగ్రత్తగా వినండి. జీవాత్మను సృజించడం అంటే ఏంటి చెప్తాను. ఏమంటే ఆదామును దేవుడు మట్టి ఆకారాన్ని చేశాడు. ఫస్ట్ ఆకారాన్ని చేసిన తర్వాత ఆయన జీవవాయువును ఊదాడట. జీవవాయువు అంటే మనం అనుకునే ఆక్సిజన్ కాదండి. జీవవాయువు అంటే మనం అనుకునే ఆక్సిజన్ కాదు. వాయువు అనే పదం నీకు తెలుసు గనక, నాకు తెలుసు గనక
ఆ భాష అర్థమవుతుందని వాడాడు. కానీ ఊదిన దేన్నో తెలుసా? ఆత్మని. ఎప్పుడైతే జీవవాయువు, ఇది ప్రాణవాయువు, ఆక్సిజన్, జీవవాయువు అంటే అది ఆత్మ, జీవింపజేసేది. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. కనుక ఆయన ఆ రోజు నాసికా రంధ్రంలో ఊదిందేంటో తెలుసా? ఆత్మని. అది ఎక్కడి నుంచి వచ్చింది? సమస్త ఆత్మలకు తండ్రి అయిన దేవ. ఒక ఆత్మ వచ్చిందంటే ఆయన ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ ఆయనలో నుండి. ఆయనలో ఉన్న ఆత్మను, దాన్ని జీవాత్మ అంటారు. ఆ మట్టి ఆకారంలో ప్రవేశపెట్టగానే నరుడేమయ్యాడట? నరుడు జీవించు ఆత్మ. రైట్. మొదటి ఆకారం ఆదాము ఆకారంలోనికి దేవుడే నేరుగా ఆత్మను ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత హవ్వను ఆదాము ప్రక్కటెముక నుండి చేశాడు, స్త్రీనిగా నిర్మించాడు. మరలా దానికి జీవవాయువును ఊదాడని లేదండి బైబిల్లో. ఉందా? నా బైబిల్లో లేదు, మీ బైబిల్లో ఉందేమో. ఏ బైబిల్లోనూ ఉండదు. మరి జీవవాయువుని ఈమెకెందుకు వదలేదంటే ఆల్రెడీ ఆమె ఆత్మ ఎవరిలో ఇన్క్లూడ్ అయి ఉంది? ఆదాములో. అంటే ఆదాము ఆత్మ నుంచే ఒక క్రొత్త ఆత్మను సృష్టించాడు. అది అవ్వ. ఇంకా చెప్తాను, అదే ఆదాము నడుము నుంచి కయీను, హేబేలు. ఈ ఆత్మలు ఎక్కడివి? దేవుడు మరలా పరలోకం నుంచి ఊదనవసరం లేదు. ఆల్రెడీ ఊదిన ఆత్మలో భాగాన్ని విభజించే ప్రక్రియ ఆదాము నడుమునందు జరుగుతున్నది. సైన్స్ తెలిసిన వాళ్ళకండి, ఏమంటే పుట్టిన బిడ్డకు కూడా లోపల శుక్రకణాలు ఉంటాయట, కానీ ఇన్యాక్టివ్లో ఉంటాయి. అవి వయసు పెరిగిన కొలది అవి ఆత్మతో నింపబడతాయి. అంటే పురుషుని గర్భంలో ఏం జరుగుతుందో తెలుసా? ఆత్మలు సృష్టించబడుతున్నాయి. దేని నుంచి? ఈ ఆత్మ నుంచి కొన్ని ఆత్మలు సృష్టించబడుతున్నాయి. ఆదామనే ఈ ఆత్మ నుంచి కయ్యూను, హేబేలు, షేతు, మిగిలిన వారు, ఆడపిల్లలు, ఈ ఆత్మలన్నీ ఎక్కడ సృజించబడ్డాయి? ఆదాము గర్భంలో, నడుము భాగంలో. మనుష్యుల అంతరంగం అన్నాడు కానీ పిండం అంతరంగం కాదు. నరుల అంతరంగం, మనుష్యుల అంతరంగం. అంటే ఈ నడుము భాగంలో ఆత్మల సృష్టి జరుగుతుంది. ఆత్మల సృష్టి, అక్కడ పుడుతున్నాయి ఆత్మలు. అవి ఒక క్యారీ బ్యాగ్లోకి వెళుతున్నాయి. ఆ క్యారీ బ్యాగ్ పేరే శుక్రకణం. తండ్రి నడుము భాగంలో ఏర్పడుతున్న ఈ ఆత్మలు శరీరాన్ని ధరించుకున్నాయి. ఆ మొదటి శరీరమే తండ్రిలో వచ్చిన శుక్రకణం అనే శరీరం, మొదటి రూపం అది. అక్కడ నుంచి తల్లి గర్భంలోనికి వెళ్ళి అన్నంతో కలవడం వలన ఒక ఆకారాన్ని అక్కడి నుంచి తెచ్చుకుంటూ వస్తుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక క్రొత్త ఆత్మ ఎవరి నుంచి పుడుతుందో తెలుసా? పురుషుని నుంచి. అది పురుషుని నడుము నుంచి పుడుతుంది. జీవాత్మ అనేది సృజించబడుతుంది. అక్కడ సృజించబడ్డం అంటే ఉన్న జీవాత్మను అభివృద్ధి చేయడం, ఎక్కువ జీవాత్మలుగా తీయటం, చాలా ఆత్మలు అందులో నుంచి వచ్చేలా చేయటం, అది దేవుడు చేస్తున్నాడు. పురుషుని గర్భమందు చేస్తున్నాడు. లేదండి పిండంలోకి అప్పటికప్పుడు దేవుడు ఒక ఆత్మను సృష్టించి పెడుతున్నాడని నువ్వు అంటే అది ఎంత తప్పుడు వాదనో తెలుసా? ఎంత తప్పుడు వాదనో? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం నుంచి చూద్దామా? 9 కూడా చూద్దాం. 9. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల, 9వ వచనం, అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చాను. లేవి 4వ తరం వాడు అబ్రహాంకి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు పిల్లాడే లేవి, 4వ తరం వాడు. అబ్రహాము దశమ భాగం, మెల్కిసెదెకు అనే ఒక రాజుకి దశమ భాగం ఇచ్చాడు అబ్రహాం.
అబ్రహామే కాదు, ఒక విధంగా చెప్తే ఎవరిచ్చినట్లట? లేవి కూడా. అది ఎట్లా అవుతుంది? అప్పటికి లేవి పుట్టలేదు కదా, అబ్రహాంకి అప్పటికి పిల్లలే లేరు, అబ్రహాంకి ఇస్సాకే పుట్టలేదు, ఇస్సాకు తర్వాత యాకోబు పుట్టలేదు, యాకోబు తర్వాత కదా ఈ లేవి. ఎలా ఇచ్చినట్లు అవుతుంది అంటే ఏమన్నాడు చూడండి, 10వ వచనం. ఎలా అనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. ఎక్కడున్నాడట? పితరుని గర్భములో. పితరుని గర్భములో. పితరుని గర్భంలో అంటే లేవి ఎవరి గర్భంలో ఉన్నాడు? అబ్రహాము గర్భంలో. ఇది వాక్యమా కాదా? ఇది వాక్యమేనా? వాక్యం అలాగే చెప్పిందా? ఈ మధ్యకాలంలో కొందరండి మరి కండ్లకు ఏం పొర కమ్మిందో తెలియదండి. ఇక్కడే ఉంటాడు పక్కన చీరాల్లోనూ ఒకడు, అడ్రస్ లేనాడు, ఆడికి ఇంకోడు తగిలాడు. వీళ్ళిద్దరు కలిసి అంటారు, అబ్రహాముతో పాటు అబ్రహాము దశంభాగలిస్తే లేవి ఇచ్చినట్లేనా, అయితే అబ్రహాం శారాన్ని కొడితే లేవి కూడినట్టేనా అంటున్నారు. ఓరి పనికి మాలిన వాళ్ళరా, కనీస జ్ఞానం తెలుసా? ఇప్పుడు దేవుడు అన్న మాట రైటా రాంగా? ఒక విధమని చెప్పిన ఎడల లేవి కూడా దశంభాగాలు ఇచ్చాడు. ఇప్పుడు దేవుణ్ణి అడుగుతున్నావు నువ్వు, అబ్రహాము కూడితే లేవి కూడినట్ట అంటే ఏంటి? ఏం నువ్వు మాట్లాడేది? ఏమన్నా అర్థం ఉందా నువ్వు చెప్పేది? దేవుడు ఏది చెబితే అది రైట్. దేవుడు చెప్పాడు, అది రైట్ అంతే. అబ్రహాము దశమ భాగాలు ఇచ్చాడంటే ఇతను ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు, ఎలా ఇచ్చాడంటే అప్పటికి అబ్రహాము గర్భంలో ఎవరున్నారు? లేవి ఉన్నాడు. అబ్రహాం గర్భంలో లేవి ఉన్నాడు. అంటే అప్పటికప్పుడు లేవిని సృజించటం కాదు, ఆల్రెడీ 2-3 తరాల ముందే లేవి ఎక్కడున్నాడు? అబ్రహాం గర్భంలో ఉన్నాడు. అంటే ఎలా ఉన్నాడు? యాకోబుగా ఉన్నాడు. యాకోబు ఎలా ఉన్నాడు? ఇస్సాకుగా ఉన్నాడు. ఇస్సాకు ఎలా ఉన్నాడు? అప్పటికి అబ్రహాంగా ఉన్నాడు. అబ్రహాం అనే ఆత్మ నుంచి అతని నడుములో కొన్ని ఆత్మలు సృజించటం మొదలుపెట్టాడు దేవుడు. అందులో ఒక ఆత్మే ఇస్సాకు, అందులో ఒక ఆత్మే ఎవరు కాదండి ఇష్మాయేలు. ఇష్మాయేలు ఒక ఆత్మ. అబ్రహాము నడుమును సృజించబడుతున్న ఆత్మలు. ఇష్మాయేలు ఒక ఆత్మ, ఇస్సాకు ఒక ఆత్మ. ఈ ఆత్మలలో ఇన్క్లూడ్ అయి యాకోబు ఉన్నాడు. ఈ యాకోబు అనే ఆత్మలలో ఇన్క్లూడ్ అయి 12 గోత్రికులు ఉన్నారు. అబ్రహాము నడుము నుంచి సృష్టించబడుతున్న ఆత్మలివి. సృజించడం అంటే అప్పటికప్పుడు తల్లి గర్భంలో పిండం ఏర్పడినప్పుడు ఏమంటే అప్పటికప్పుడు ఆత్మను పంపిస్తాట. అంటే శుక్రకణంలో ఆత్మ లేదని పనికిమాలిన వాళ్ళ వాదన. శుక్రకణంలో ఆత్మ లేకపోతే అది ఎలా కదులుతుంది, అది ఎలా నడుస్తుంది, అది ఎలా జీవిస్తుంది? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. గనుక ప్రియులరా, బైబిల్ను మించి దాటిపోయి మేమేదో గొప్పవాళ్ళమని మీసాలు మెలేసుకుంటున్న కొంతమంది దౌర్భాగ్యుల కనువిప్పు కలగాలి. మీరే కనువిప్పు కలిగేలా చేయాలి. అర్థమైందా? ఇప్పుడు చదవన్న మాట 12వ అధ్యాయం జకర్యా గ్రంథం 1వ వచనం. మనుష్యుల అంతరంగమందు జీవాత్మను సృజించు యెహోవా. అంతరంగం అనగానే ఎక్కడండి? ఎక్కడ? పిండంలోనా? అక్కడ మనుషుల అంతరంగం అని ఉంది కానీ పిండం అంతరంగం అని లేదే. మనుషుల అంతరంగం అని ఉంది కానీ పిండం అంతరంగం అని లేదే. నువ్వెవడ మార్చడానికి? మనుష్యుల లోపలి భాగంలో ఆత్మలు సృజించబడుతున్నాయా? 100%. నీ నడుము నుండి పుట్టబోవాడు. ఎస్, ఇక్కడంతా జనరేటర్ అండి. ఇది జనరేషన్లు జరుగుతున్నాయి. అబ్రహాము గర్భం నుంచి జనములు వచ్చును అన్నాడు. జనములు వచ్చును. గనుక మనం తండ్రి అయిన దేవునికి పిల్లలమంటే, నీ తండ్రి నా తండ్రి అయిన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను. మగ్దలేనే మరియతో అంటున్నాడు, నీ తండ్రి నా తండ్రి. ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను మీతో స్పష్టంగా మాట్లాడతాను అంటున్నాడు. ఆయన కూడా అదే మాట అన్నాడు. చూడండి యోహాను సువార్తలో. ఏమండి? యోహాను సువార్త 16వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 25
కొన్ని పై సంగతుల గురించి మాట్లాడుతూ, ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పి తిని, అయితే నేను ఇక ఎన్నడూను గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టంగా తెలియజెప్పు గడియ వచ్చుతున్నది. ఇక్కడ నేను స్పష్టంగా మాట్లాడుతున్నాను, తండ్రి అన్నాడా ఇంకేమన్నా అన్నాడా? గూఢార్థమేమి లేదు ఇందులో. తండ్రిని గూర్చి తెలియజెప్పు గడియ వచ్చి ఉన్నది. అప్పటి వరకు ఏమండి, తను క్రీస్తుగా సిలువ పొందడానికి, మరణం పొందడానికి వచ్చానని కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పలేదు. కానీ అక్కడి నుంచి స్పష్టంగా చెప్తున్నాడు, అన్నీ చెప్తున్నాడు, ఉన్నదంతా చెప్తున్నాడు. నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ వస్తాడు. ఇవన్నీ స్పష్టంగా మాట్లాడుతూ తండ్రిని గూర్చి మీకు స్పష్టంగా తెలియజెప్పు గడియ వచ్చుచున్నది. తండ్రిని గూర్చి తండ్రి అన్నాడే తప్ప, ఏమండి, ఆయన స్పష్టంగా చెప్పాడండి. తండ్రి అన్నాడు తప్ప ఇంకో గూఢార్థం ఏమీ లేదండి. శిష్యుల మాటలు విని, ఇదిగో ఇప్పుడు నువ్వు గూఢార్థంగా కాకుండా స్పష్టంగా మాట్లాడుతున్నావు అన్నారు 29. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు క్రొత్త నిబంధన గ్రంథంలో అన్నీ విడమర్చి చెప్పాడు. ఆయన తండ్రి కాదు, నేను కుమారుణ్ణి కాదు, మేమిద్దరము ఉన్నవారమే, నాకు పుట్టుకలేదు, ఇవన్నీ చెప్పాలండి. స్పష్టంగా చెప్పినవాడు ఇవి ఒకవేళ నిజమైతే ఆయన చెప్పాలి. కానీ ఆయన చెప్పలేదు. నా తండ్రి వద్దకు నేను వెళుతున్నాను, నా తండ్రి వద్దకు వెళుతున్నాను. ఇంత క్లియర్గా ఉంటే ఆయన తండ్రి కాడని, ఈయన కుమారుడు కాదని చెప్పగలిగిన వాడు ఎవడున్నాడు చెప్పండి? ఒకవేళ అలా చెబితే ఫైనల్గా ఒక మాట చూపించి ముగించేస్తాను. ఒకవేళ ఎవడైనా అలా చెబితే, మొదటి యోహాను పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయమా, యోహాను గారు రాసిన మొదటి పత్రిక కాదండి, 4వ అధ్యాయము 2వ వచనం. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. అలాగే 2వ అధ్యాయం చూద్దామా, 2వ అధ్యాయము 22వ వచనం. యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడు తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించుచున్నాడు. దేవుని కుమారుడని ఒప్పుకోవాలట. ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైన ఆత్మ కాదన్నాడు. ఏ ఆత్మ ఒప్పుకొన్నో దేవుని కుమారుడని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైన ఆత్మ అంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మనం తండ్రికి కుమారులం. అంటే జీవాత్మ సృజించబడింది పురుషుని గర్భములో. అంతరంగం అంటే పురుషుని గర్భం, నడుములో నుంచి పుట్టబోవు అన్నాడు. అంతేగాని పిండంలో మనం సృజించబడలేదు. మరి సృజించబడ్డం అని ఎందుకు వాడాడండి అని అంటున్నారేమో. ఆదికాండం 1వ అధ్యాయంలో 26, 27, 28 వచనాల్లో సృజించనని ఎందుకు అన్నాడు? సృజించను అన్నా కూడా పుట్టినట్టేనండి. ఆ పదం వాడిన పర్యాయ పదం. ఎందుకంటే సృష్టిని సృజించను అన్నాడు. సృష్టి అంతా దేవదూతలు. కానీ వాటి గురించి 148 కీర్తనలు ఏమన్నాడు తెలుసా? ఆయన ఆజ్ఞేయగా అవి పుట్టెను. ఆయన ఆజ్ఞేయగా అవి పుట్టెను అంటే సృజించడమైనా పుట్టడమైనా ఒకటే అర్థం. అంతే. కాకపోతే సృష్టిని చేసినట్లుగా మనల్ని ఆయన చెయ్యలేదు. సృష్టి మాట వలన కలిగింది, మనము ఆయన ఆత్మ నుంచి వచ్చిన వాళ్ళం. ఈ తేడా లేకపోతే సృష్టికి కూడా దేవుడు పట్టం కట్టాలి, సృష్టిలో జీవరాశులకు కూడా దేవుడు పట్టం కట్టాలి. కానీ కట్టలేదు. మనల్ని మాత్రమే గొప్పగా ఉంచాడు, మనల్ని మాత్రమే గొప్పగా చేశాడు. అంటే ఇక్కడ జీవరాశులకి మనకి చాలా 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 తేడా ఉంది. మనము పిల్లలం, అవి ఆత్మలు, సేవకులైన ఆత్మలు.